ఫ్రెండ్స్, నమస్తే. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నా. మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మళ్ళీ నేను మీ ముందుకు రావడానికి కారణం ఏంటిదంటే, సరికొత్త ప్రయోగంతో మళ్ళీ నేను మీ ముందుకు వచ్చిన. అయినా మన లైఫ్లో స్పెషల్ పర్సన్స్కి ఏదైనా గిఫ్ట్ ఇస్తే బాగుంటుంది కదా. నేనైతే మా బావకు ఒక గిఫ్ట్ ఇద్దామని ఆలోచిస్తున్నా. అదేంటిది అనుకుంటున్నారా? ఒక ఫుల్ బాటిల్ ఇద్దామని అనుకుంటున్నా. కానీ అమ్మో, అది దావచ్చు మళ్ళీ నన్ను కొడితే మళ్ళీ నేను ఎక్కడ పోవాలి అని నేను ఏ గిఫ్ట్ ఇస్తున్నా నేను లాస్ట్లో కామెంట్ చేస్తా, లాస్ట్లో రివీల్ చేస్తా. చూడండి, ఈ వీడియో చివరి వరకు చూడండి. అలాగే నా చేతిలో ఈ కంకులు ఉన్నాయి కదా, ఈ పొట్టు నిమ్మలంగా ఇట్లా ఒలుసుకుంటా. దీంతో మీ మైండ్లోకి ఫస్ట్ ఏ ఆలోచన వచ్చిందో దాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కంకితోటి ఎలాంటి ఐటమ్స్ మీరు చేసిలో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేనైతే దీంతో మా బావకు ఒక సర్ప్రైజ్ ఇవ్వబోతున్నా స్పెషల్గా. దీన్ని నేను లాస్ట్కి ఏది ఇస్తానో దాన్ని రివీల్ చేస్తా. ఈ వీడియో చివరి వరకు చూడండి. అయినా మీకు డౌట్ రావచ్చు, వీడియో ఎలా తీసుకుంటుంది ఏంటి అని. మా బావ లేడు కదా, డ్యూటీ పోయింది కదా, వచ్చేసరికి ఆయనకు సర్ప్రైజ్ ఇవ్వాలని నేనే వీడియో తీయడానికి పడని తంటాను లేవు. ఒకసారి చూపిస్తాను, మీరు చూడండి. ఇగో చూడండి, ఇది ఉంది కదా స్టిక్. ఈ స్టిక్ నేను ఏం చేసిన అంటే, ఇక్కడ చూడండి, ఇక్కడ బకెట్ అరేంజ్ చేసుకున్నా. ఆ బకెట్ మీద ఈ స్టిక్ను పెట్టి నేను వీడియో తీసుకుంటున్నా. నా కష్టం అంతా ఇంత కాదు, మామూలుగా లేదు అసలు. కంకులు ఉడవడం కూడా ఒక టాస్కే, అసలు మామూలుగా రావు ఇవి. ఇప్పుడు ప్రాసెస్ ఏంటిదంటే, వీటిని ఒలవడం ఏంటిదంటే పెద్ద టాస్క్ అసలు. మన సైడ్ అయితే మంచిగా నార్మల్ కంకులు దొరుకుతాయి, ఇక్కడేమో స్వీట్ కార్న్స్. వీటిని స్వీట్ కార్న్స్ ఒక వరుస అయితే ఫస్ట్ ఒలుద్దాం. ఒలిచిన తర్వాత నిమ్మలంగా ఇంకొక వరుస ఒలుద్దాం. వామ్మో, ఢిల్లీ కంకులు బాగానే ఉన్నాయి, టేస్టీగా ఉన్నాయి. మనమైతే ఫస్ట్ ఒలుద్దాం. ఒలిచిన తర్వాతకి మొత్తానికైతే నేను ఒక వరుస తీసేసుకున్నా. ఇప్పుడు మంచి ఏంటిదంటే, దీంతోటి ప్రయోగం చేయడానికి టూత్ పిక్స్ మెయిన్ ఇంపార్టెంట్ అన్నట్టు. ఇది తీసుకొని ఇలా గుచ్చాలన్నట్టు, లేయర్గా మంచిగా వస్తుంది. లేయర్గా ఇట్లా వేసుకోవాలి మొత్తం. అమ్మయ్య, నా కష్టం ఇంత అంత కాదు. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, ఇగో మొత్తానికైతే చేసేసిన మంచిగా. మా బావ వచ్చేసరికి మంచిగా ఇగో వీటికి ఉప్పు కారం మసాలాలు అన్నీ పట్టించి ఆయిల్లో ఫ్రై చేసి సూపర్గా ఉంటుంది. ఆ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. మా బావ వచ్చేసరికి నిమ్మలంగా మనం చేసేద్దాం. మొత్తానికైతే ఆయిల్ వేడెక్కింది, ఇందులో వేసేద్దాం మనం. మొత్తానికైతే మనం ఫ్రై చేసుకున్నాం. ఈ ఫ్రై చేసుకున్నాయి ఒకసారి చూడండి. వీటికి మసాలా యాడ్ చేసుకున్నాం, సూపర్గా ఉంటుంది. ధనియా పౌడర్, మీ టేస్ట్కు తగ్గట్టు కారం, తగినంత ఉప్పు, వీటన్నిటిని మంచిగా ఓకే రెడీ అయిపోయింది. స్టఫింగ్ రెడీ చేసుకున్నాం కదా, దీంతో పాటు ఇంకా మిగిలినవి నేను ఏం చేసిన అంటే, కొన్ని పల్లీలు, మిగిలిన మొక్కజొన్నలు అట్లా ఏంపేసి సేమ్ ప్రాసెస్. ఇందులో కొంచెం ధనియా పౌడర్, మీ రుచికి తగ్గట్టు కారం, సాల్ట్, మొత్తం మిక్సింగ్.
ఓకే, మొత్తానికి అయితే మన స్టఫ్ రెడీ అయిపోయింది. మా బావకు వచ్చేసరికి మంచిగా నేను దాపెడతా చూడకుండా. మొత్తానికి అయితే నా ప్రయోగం సక్సెస్ అయింది. మా బావ కోసం నేనైతే 1000 కన్నుతో వెయిట్ చేస్తానా. ఇప్పుడే క్యూరియాసిటీ ఆపుకోలేక నేను ఏం చేసిన అంటే మా బావకు ఫోన్ చేసిన, డ్యూటీ నుండి వస్తానవా అనేసి. ఇగో మొత్తానికి అయితే మా బావ కోసం వెయిట్ చేస్తాను. బాల్కనీలో కూర్చొని చూద్దాం, వస్తున్నాడట, బయలుదేరిండట, ఫోన్ చేసిన. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, మా బావ అయితే వస్తాడు, మొత్తానికి వచ్చేస్తాడు. ఇప్పుడైతే మా బావ వచ్చిండు కదా, కాలింగ్ బెల్ కొడతాడు. తొందరగా మనం పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్దాం రండి. చూడండి ఇప్పుడు కాలింగ్ ఇదేందే నిన్నే తీస్తానా ఫోటోనా వీడియోనా? వీడియో. నీకు సర్ప్రైజ్ ఉంది బావా, తొందరగా ఫ్రెష్ అప్ అయ్యిరా. అంతగానో సర్ప్రైజ్ ఏమేస్తుందో చూద్దాం అసలుగా. చూడు చూడు, నువ్వు షాక్ అవుతావు నిజంగా. ఏంటిదన్నారు స్పెషల్? స్పెషల్ అంటే స్పెషల్ పర్సన్ కి ఇవ్వడానికి స్పెషల్ డేనే ఉండాలా? ఇలా బర్త్డే కాదు అసలు చూద్దాం. ఓకే చూడు, ఫ్రెష్ అప్ అవుతాడు బావా. మొత్తానికి అయితే నేను సెట్ చేసిన బావా. ఇదిగో నీకోసమే. నిన్న కంకులు తీసుకోమన్నా గిందికేనానే? అరే నిజంగా ఈ కట్టె పుల్లలు కొట్టి నీకు ఎట్లా వచ్చింది ఉపాయం? అమ్మా నిజంగా నేను బాగా చేసింది అసలు, బాగా చేసింది. తినొచ్చా? ఆగు, దీని కాంబినేషన్ గా నీకు ఇంకొక గిఫ్ట్ ఇస్తా, కూర్చో ఇక్కడ. అమ్మా అరే నిన్న ఓన్లీ కంకులు తీసుకున్నా, ఇంకేం తీసుకున్నావే? తెస్తా కదా మనకి ఎందుకు. ఎందుకే నీకు ఇలా ఏమనిపించింది? నాకు బిర్యానీ నీకు ఎట్లా అనిపించింది? నువ్వు ఎప్పుడో ఒకసారి తాగుతావు కదా బాబా, అందుకే నాకు ఇవ్వాలనిపించింది. అమ్మా అసలు రోజు వద్దాను కానీ ఎందుకు ఇస్తారు? నాకు ఇవ్వాలనిపించింది, ఇచ్చిన. నిజంగా నాకు ఒక మూవీ గుర్తొస్తాను. ఏం మూవీ అమ్మా? రాధారాణి మూవీ ఉంటుంది చూడే, అలా హీరోయిన్ అంటే ఇష్టమైన పని చేయించుకోవడానికి బిరుతున్నట్టు కొబ్బరి అడుగుతా అదే. నేను అట్లాంటి ఏం కోరికలు కోరుకోలే కానీ నువ్వు సాటిస్ఫాక్షన్ అయితే ఓకే, ఒకసారి టేస్ట్ చేయండి. చేద్దాం. ఏమో బీరించి మళ్ళీ తులం బంగారం అడిగితే నేను ఎక్కడ వాలి. ఇంకా మస్తు ఉన్నాయి అన్న. ఇష్టం కూడా మంచిగా భలే ఉపయోగం వచ్చింది. ఇంకా చేద్దాం తినకుండా ఏమన్నా తిన్నా తీసుకున్నా. నిమ్మకాయ కూడా తిన్నట్టున్నావే, బాగున్నాయి స్పైసీగా. ఇంకా ఇది కూడా ఓపెన్ చేద్దాం. ఓకే, బాగా చేసింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కంటిన్యూగా చూడండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ మాత్రం పక్కా చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నేనైతే మస్తు హ్యాపీ, బాగున్నాయి.